కళ్యాణ్ గారు దాసరి స్టేట్ డైరెక్టర్గా నన్ను నియమించినందుకు వారికి నా ప్రత్యేకమైన హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే నారా లోకేష్ గారికి, మా ఎమ్మెల్యే ఎంఎస్ రాజు గారికి, ఎక్స్ఎమ్మెల్సీ శ్రీ గుండుమల తిప్పేస్వామి అన్న గారికి కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈరోజు దాసరి కుటుంబ సభ్యులు మనము రాష్ట్రం నలుగురులలో ప్రతి ఒక్క జిల్లాల్లోనూ ప్రతి ఒక్క నియోజకవర్గ కేంద్రాల్లో కూడా ఉన్నాము. కానీ మన క్యాస్ట్ గురించి మనం ఎక్కడా చెప్పుకోవడం లేదు. కొంతమంది ఎర్రగొల్లగా ఉన్నారు, కొంతమంది దాసరి బల్జగా ఉన్నారు, దాసరి కాపుగా ఉన్నారు, దాసరి రెడ్డిగా ఉన్నారు, దాసరి కమ్మగా ఉన్నారు. యాక్చువల్గా మన దాసరి కుటుంబీకులు ఎక్కడి నుంచి వచ్చారంటే, ఇంతకుముందు పెద్దలు చాలామంది చెప్పారు, మనం గూడెంలో నివసించే వాళ్ళం. మన పని ఏంటి, మన కులవృత్తి ఏంటి? మన కులవృత్తి వచ్చేసి ప్రియబొమ్మలు తయారు చేయడం, సంగీతం నేర్పించడం, హార్మోనియం, తబలా, నాటకాలు ప్రదర్శించడం. మన కుటుంబం వచ్చేసి కళా కుటుంబం. మాకు అనేక విద్యలు, వైద్యము, శాస్త్రాలు, సంగీతాలు ఇవన్నిట్లోనూ దాసరి కుటుంబం పెట్టినది పేరు. ఒకప్పుడు మనకు బ్రిటిష్ కాలంలో, ఇంతకుముందు బ్రిటిష్ కాలంలో ఇంతకుముందు చెప్పినట్లు మనం గూడెంలో నివసించేటప్పుడు సైరా నరసింహారెడ్డి అనే వ్యక్తి బ్రిటిష్ వాళ్ళతో ఆపోజిట్గా పోరాడినప్పుడు, ఆయన్ని అటాక్ చేయడానికి వచ్చినప్పుడు ఆయన వాళ్ళ నుంచి తప్పించుకొని వచ్చి మా గూడెంలో తలదాచుకున్నారు. ఆ గూడెంలో తలదాచుకున్న తర్వాత మా గూడెం ప్రజలందరూ ఆయనకి సహాయంగా నిలబడ్డారు. దాంట్లో గోసాయి వెంకన్న అనే దాసరి వ్యక్తి మా గూడెనంతా ముందుకు నడిపించి బ్రిటిష్ వాళ్ళతో ఆపోజిట్గా పోరాడి ఎంతోమంది బ్రిటిషులను చంపడం జరిగింది, స్వతంత్రం కోసం పోరాడడం జరిగింది. కానీ చరిత్ర మమ్మల్ని ఒక భిక్షాటనగాను, ఒక క్రైమ్ చేసే వాళ్ళ విధంగాను అప్పట్లో వక్రీకరించింది. కానీ అదే సైరా నరసింహారెడ్డికి స్వతంత్ర పోరాట యోధుడని బిరుదిచ్చింది. వాళ్ళతో పాటు పోరాటం చేసిన దాసరి కులస్తులకి మీరు క్రైమ్ చేసేవాళ్ళు అని చెప్పేసి అదే విధంగా బ్రిటిష్ వాళ్ళు అప్పుడులో ఉన్న కలెక్టర్లు మా పైన మచ్చ వేయడం. ఆ తర్వాత బ్రిటిషర్లు ఎక్కడ దాసరులు కనపడితే అక్కడనే వాళ్ళంతా చిత్రహింస వ్యక్తి ఎక్కడెక్కడికో పారిపోయేలా చేసి దేశం నలుమూలలో ఇప్పుడు దాసరి బతుకుతుందంటే కారణం అప్పట్లో మనము బ్రిటిష్ వాళ్ళకి మన గుండె ఎదురొడ్డి పోరాడమే కారణం అని చెప్పేసి మీ అందరికీ తెలియజేస్తున్నాను. అన్ని కులాలతో పాటు దాదాపు 51 బీసీ కులాలకు కార్పొరేషన్లు ఉన్నాయి. ఆ కార్పొరేషన్లో దాసరి కుటుంబానికి కూడా గుర్తించి దీనికి ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేసి దీనికి ఒక 15 మంది దాసరి స్టేట్ డైరెక్టర్లను, ఒక చైర్మన్ను నియమించి ఈరోజు ఎక్కడెక్కడైతే దాసరి కుటుంబ సభ్యులు ఉన్నారో వాళ్ళకి ఏమేమి అవసరాలు ఉన్నాయో తెలుసుకొని ఈ జాతిని, ఈ కమ్యూనిటీని ఇంప్రూవ్మెంట్ చేయాలి అని చెప్పేసి ఎన్డీఏ గవర్నమెంట్ నారా చంద్రబాబు నాయుడు గారు ఆలోచించి ఈ కార్పొరేషన్ని తెలుగుదేశం పార్టీ హయాంలోనే ఓపెన్ చేయడం జరిగింది. సో దాన్ని కంటిన్యూ చేస్తూ ఇప్పుడు ఎన్డీఏ గవర్నమెంట్ ఈ కార్పొరేషన్ని ఇంతకుముందు చెప్పారు, పోయిన సంవత్సరాల్లో మనకి ఒక కుటుంబానికి 30,000 ఆర్థిక సహాయం చేస్తామని. మొన్న మా చైర్మన్ రత్నాజీ గారు సహకారంతో మేము ఒక బోర్డు మీటింగ్లో ఏం తెలిపామంటే 30,000 అప్పట్లో సరిపోయింది, కానీ ఇప్పట్లో సరిపోదు. కనీసం దాసరి కుటుంబానికి ఒక్కొక్కరికి ₹1,00,000 సబ్సిడీతో కూడిన రుణాలు బోర్డు మీటింగ్లో తీర్మానం చేయడం జరిగింది. అదే తీర్మానాన్ని మేము గవర్నమెంట్కి కూడా పంపించడం జరిగింది. ఖచ్చితంగా దాసరి కుటుంబ సభ్యులందరికీ అక్షరాల ₹1,00,000 లోన్లు వచ్చే అవకాశం ఈ ఎన్డీఏ గవర్నమెంట్లో ఉంది. అలాగే ఈ కుల వ్యవస్థను బట్టి మనకి ఏమర్థమవుతుందంటే
కలియుగ దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామికి అలిపిరి మెట్ల నుంచి ఆంజనేయ స్వామి గజస్తంభం వరకు దాసరి వాళ్ళు ఎప్పుడూ అక్కడ ఉండేవాళ్ళు. ఇంకోటి, ఆ కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి మెయిన్ డోర్ ఏదైతే ఉందో ఆ డోరు ఫస్ట్ తెరవాలి అంటే ఫస్ట్ ఒక దాసరి పోయి అక్కడ దీపం అంటించిన తర్వాత అప్పుడు ఒక గల్లవాడు వచ్చి డోర్ తెరిచిన తర్వాత శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకునే అవకాశం ఉండేది. సో ప్రథమంగా దాసరి కులస్తుడు ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్గా వెంకటేశ్వర స్వామి వాకిలి తెచ్చే విధంలో మన జాతి వాళ్ళు మన వాళ్ళే ఫస్ట్ అక్కడ ఉండేవాళ్ళు. కానీ 1980లో అక్కడికి వచ్చిన ఒక ఈవో దీన్ని క్యాన్సిల్ చేసి దాసరి వాళ్ళని అలో చేయకోకుండా వెంకటేశ్వర స్వామి గుడిలో చేశారు. దాన్ని కూడా మేము బోర్డు మీటింగ్లో ప్రస్తావించినాము. దాన్ని కూడా చైర్మన్ గారు సానుకూలంగా స్పందించడం జరిగింది. ఒకవేళ ఆ జీవోని మరి పునరుద్ధీకరణ చేస్తే మరి కలియుగ దైవమైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి ప్రథమ వాకిలి తెరిచేటప్పుడు మన దాసరివాడు జాగటి దీపం పెట్టుకొని అక్కడ నిలబడతారని చెప్పేసి మీ అందరికీ తెలియజేస్తున్నాను. అలాగే మనకి తిరుపతి దేవస్థానంలో కానీ శ్రీశైలంలో కానీ అన్ని కులాల్లో కూడా మండపాలు ఉన్నాయి, వాళ్ళకు నిలబడడానికి సత్రాలు ఉన్నాయి. కానీ మన దాసరి కులానికి మాత్రం ఎక్కడే కానీ సత్రాలు లేవు, మండపాలు లేవు. అది కూడా మేము ఈ బోర్డు మీటింగ్లో చర్చించడం జరిగింది. దాసరి కులస్తులకు తిరుపతి దేవస్థానం మీద ఒక సత్రం అనేది కంపల్సరీ కావాలి. దేశం నలుమూలల నుంచి దాసరి కులస్తులు వస్తారు కాబట్టి వాళ్ళు అక్కడ ఉండి సేద తీరుతూ శ్రీ వెంకటేశ్వర స్వామి సన్నిధిని చేరుకోవడానికి చాలా అనుకూలమైన పరిస్థితిని మనం అక్కడ కల్పించాలి. కాబట్టి అందరి కులాలతో పాటు మనది కూడా ఒక దాసరి భవన్ అనేది ఉండాలని తెలియజేశాము. అది కూడా చైర్మన్ గారు చాలా సానుకూలంగా స్పందించారు. అలాగే శ్రీశైలంలో కూడా ఈ దాసరి భవన్ని ఏర్పాటు చేయాలని చెప్పేసి కూడా మేము కోరుకున్నాము. దానికి కూడా చైర్మన్ గారు సానుకూలంగా స్పందించారు. సో ఇవన్నీ జరగాలంటే దేశంలో ఎక్కడెక్కడ, మన రాష్ట్రంలో ఎక్కడెక్కడ దాదాపు నాకు తెలిసిన అంచనాల ప్రకారం రాష్ట్రంలో 7 లక్షల నుంచి 9 లక్షల మంది దాసరి కులస్తులు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నారు. వీళ్ళందరూ వచ్చే మార్చి ఏప్రిల్లో కులగణ జరిగే అవకాశం ఉంది కాబట్టి ఆ కులగణ జరిగే విషయంలో మనము మన ఇంటి దగ్గరికి వచ్చినప్పుడు మన కులం అనేది నీట్గా వాళ్ళతో ఎంటర్ చేయించి వీఆర్ బిలాంగ్ టు దాసరి క్యాస్ట్ అని చెప్పేసి, మేము దాసరి కులానికి చెందినామని చెప్పేసి కులగణలో నీట్గా ఎంటర్ చేసుకుంటే మన సెన్సెక్స్ అనేది 2025-26కి ఎంతమంది దాసరి కులస్తులు ఉన్నారని చెప్పేసి మనకి తెలియడం జరుగుతుంది. దానివల్ల మనకి రిజర్వేషన్లు కూడా పెరిగే అవకాశం ఉందని చెప్పేసి మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఇంకోటి, మనము తక్కువ జనాభా ఉండడం వల్ల మనకి BCA కింద రావడం వల్ల ఆల్మోస్ట్ OC రిజర్వేషన్ మనకి అప్లై అవుతుంది దాసరి కులస్తుల్లో. ఎందుకంటే మమ్మల్ని శ్రీ వైష్ణవులు కొంతమంది అంటారు, రామదూతుల అని కొంతమంది అంటారు, అందుకని శ్రీ వైష్ణవుల కిందకే వస్తుంది. హరిదాసులు అని కొంతమంది అంటారు, దంబీదాసులు అని కొంతమంది అంటున్నారు. మనం ఈ కులగణలో కరెక్ట్గా మన క్యాస్ట్ని మనం ధృవీకరిస్తే మనకు SC ST తర్వాత ఇప్పుడు కర్ణాటకలో కేటగిరీ 1 అనేది ఏదైతే ఉందో వాళ్ళకి SC ST తర్వాత వాళ్ళకి అదే రిజర్వేషన్ కర్ణాటక వాళ్ళకి అందిస్తున్నారు. వాళ్ళకి గవర్నమెంట్ జాబ్లు చాలా బాగున్నాయి కర్ణాటకలో. మనకు ఆంధ్రాలో BCAలో ఉండడం వల్ల మనకి ఎటువంటి రిజర్వేషన్స్ లేవు, ఎటువంటి గవర్నమెంట్ జాబ్స్ కూడా రావడం లేదు. కాబట్టి మన కులాన్ని మనం చాటి చెప్పి ఈ కులగణలో మన కులాన్ని ధృవీకరించి మన సెన్సెక్స్ని రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేసి దాదాపు 9 లక్షల మంది ఉండే ఈ దాసరి కులస్తులకి ఒక రిజర్వేషన్ కూడా తీసుకొస్తామని చెప్పేసి మేము చైర్మన్ రత్నాజీ గారితో మాట్లాడడం జరిగింది. దానికి కూడా ఆ ప్రభుత్వానికి మన NDA గవర్నమెంట్కి మనం కూడా ఒక అర్జీ కూడా ఇవ్వబోతున్నాము. సో ఇది వర్కౌట్ అయితే మన దాసరి కులస్తులందరికీ చాలా మందికి రిజర్వేషన్స్ వస్తాయి. చాలా పిల్లలు కూడా చాలా చక్కగా గవర్నమెంట్ ఉద్యోగాలు తెచ్చుకునే పరిస్థితి కూడా ఏర్పడుతుందని చెప్పేసి మీ అందరికీ తెలియజేస్తున్నాను.
అలాగే ఇంతకుముందు దాసరి సభ్యులు మాట్లాడారు, ఎడ్యుకేషన్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. యా, ఎవ్రీబడి నోస్ దట్. అది మనందరికీ తెలుసు. ఎడ్యుకేషన్ అనేది బీసీ కులాల కింద వచ్చినప్పుడు బీసీ రిజర్వేషన్లలో కానీ, బీసీ కాలేజీల్లో కానీ, బీసీ హాస్టల్లో కానీ మన దాసరి కులస్తులు ఎక్కడున్నా సరే ఈ ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఎవరికైనా బీసీ కాలేజీలో సీట్ కానీ, బీసీ హాస్టల్లో కానీ, ఇంకా వేరే ఏదైనా కానీ సమస్యలు ఉంటే దయచేసి నా దృష్టికి తీసుకురండి. నేను వాళ్ళకి దగ్గరుండి ముందరుండి పోరాడి వాళ్ళకి న్యాయం చేసేలా చూస్తానని చెప్పేసి. సో ఈరోజు ఈ కార్యక్రమానికి నా ఆహ్వానాన్ని మన్నించి మీరందరూ ఇక్కడికి వచ్చినందుకు మీ అందరికీ పేరు పేరున మరొక్కసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అలాగే మా నియోజకవర్గం సమన్వయకర్త పాయింట్ ఆఫ్ కాంటాక్ట్కి రంగస్వామి గారికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే సభా అధ్యక్షులైనటువంటి యశ్వంత్ గారికి, మడక్సిర పట్టణాధ్యక్షులకి యశ్వంత్ గారికి కూడా నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే జనసేన పార్టీ మండల పార్టీ అధ్యక్షులు భానుప్రకాష్ గారికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. గుడిబండ మండల అధ్యక్షులు మంజు గారికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఆయకట్టు డైరెక్టర్ అయిన డాక్టర్ ధనుంజయ్ గారికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈ కార్యక్రమానికి విచ్చేసిన మరొకరి అందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మీకోసం భోజనాలు కూడా ఏర్పాటు చేశాము.